జయంతి సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించారు. మనం ఎవరైనా సి మేడం ఏమో లేదు కాబట్టి ఆయన డైరెక్టర్ అయిపోయి చాలా మంచి వార్త మనకు మంచి న్యూస్ దొరికింది. మనకి మేడం గౌరవమైన పోస్ట్కి వెళ్ళి లేకపోతే మేడం ముందు ఉండి నడిపించేది అనమాట. కానీ ఇప్పుడు ఆ గౌరవం మాకు తగ్గింది ఇప్పుడు. కాబట్టి రోషా గారి గురించి కొన్ని విషయాలు చెప్తా ఉందన్నమాట. రోషా గారు ఏమో 1933లో ఆంధ్రాలో ఒక ఊళ్ళో పుట్టారనమాట. అంటే ఊరు ఎగ్జాక్ట్ తర్వాత మార్చారన్నమాట. 1933 ఇదే జూలై 4th జన్మించారనమాట. ఒంగోలు జిల్లా విలేజ్ కూడా తెలవాలి కదా, అది పుట్టారనమాట. తర్వాత ఆయన స్టార్టింగ్ నుంచి ఆయనకి ఈ పొలిటికల్ అంటే మీకు ఈయన సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు అనమాట. ఈయన సంజీవ్ రెడ్డి గారికి శిష్యుడు అనమాట. ఈయన శిష్యుడు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బిఫోర్ ఇండిపెండెన్స్ ముందే పుట్టారనమాట. అంటే ఈయనకి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఈయనకు మంచి రెస్పెక్ట్ ఉంటాయి అనమాట. కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడు మనకు ఉండే పార్టీ ఒకటే పార్టీ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే తర్వాత వచ్చి మిగతా పార్టీలు వచ్చిందనమాట. ఈ కాంగ్రెస్ పార్టీలు ఉండటం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో కొంత కార్యకర్తగా చేసి కొంచెం మంచిగా ఒక ఆహ్వానం వేసి ఇండిపెండెన్స్ కూడా చాలా కొట్లాడారన్నమాట. కొట్లాడి ఆంధ్ర తరపు నుంచి ఆంధ్ర కంపెనీ స్టేట్ ఉండేది అనమాట. కంపెనీ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్ర తరపున ఒక యాక్టివ్ పార్టిసిపేట్ చేశారన్నమాట. తర్వాత మెల్లగా సోదరం వచ్చింది. తర్వాత ఆయన వెనకబడిపోయారు అనమాట. వెనకబడిపోవడం ఆయన కొద్దిగా టాకింగ్ పవర్ తక్కువ, కానీ చాలా మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఆయన టాకింగ్ పవర్ తక్కువ, చాలా మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఆయన ఎవరు ఎక్కువ మాట్లాడరు, చేతలో ఉంటారన్నమాట. దీనివల్ల కొంతమంది రాజకీయ నాయకులు ఈయనకి కొన్ని పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. కానీ అవకాశం ఆయన ఎప్పుడు విడవలేదన్నమాట. అంటే ఏంటి, ఆయన 89లో చీరాలలో ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచారనమాట. అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నారు. తర్వాత 2004 కూడా చీరాల నుంచి గెలిచారనమాట. 2004 కూడా చీరాల నుంచి గెలిచారనమాట. అంటే అంతకుముందు ఎమ్మెల్సీ మనం ఎమ్మెల్యే నిలబడితే గెలవలేమో అని చెప్పేసి ఎమ్మెల్సీ గెలిపించాడు. కానీ ఈయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూడా గెలిచాడు, 2 times గెలిచాడు. తర్వాత మన గవర్నమెంట్లో వివిధ హోదాలో చాలా పని చేశాడు. మినిస్టర్గా చేశాడు, తమిళనాడు గవర్నర్ చేశాడు, తర్వాత కర్ణాటక గవర్నర్ కూడా పనిచేశాడు అనమాట. తర్వాత మన ప్రభుత్వం అప్పుడు ఎండింగ్ స్టేజ్ 1 year సీఎం చేశారు అనమాట. అంటే అది మనం పవర్ మినిస్టర్ కూడా చేశారు. మన ఫైనాన్స్ కంపెనీ స్టేట్ ఉన్నప్పుడు మనకు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, పవర్ మినిస్టర్ చేశారు. వాడు మా ఆఫీస్లో ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఏం చేశాడు, ఆయన జేఏ ప్రమోషన్ మేర కూడా తెలుసు ఉంటాడు. జేఏ ప్రమోషన్ వస్తే అర్థం చేశారు అనమాట. ఈయన పోయి ఒక సాంబశివరావు అని చెప్పి పర్సనల్ ఆఫీస్లో ఉండేవాడు, ఆయన పిఏ. అప్పుడు ఈయన ఏం చేశాడు, పోయి సాంబశివరావు ఫ్రెండ్ అనమాట. వెళ్తే రోషా గారి దగ్గర అడిగి నాకు పోస్టింగ్ వేసారు, నాకు సహాయం కావాలంటే పోతే ధర్మాన్ని పోగానే లెటర్ పోస్టెడ్ ఈ మేబీ పోస్టెడ్ అని ఉద్దేశం అని చెప్పి తీసుకొచ్చి గంటలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అంటే ఏంటి, మన డిపార్ట్మెంట్ అంటే ఆయన మంచి గౌరవం ఉండేది. మన డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఎవరైనా వెళ్తే మన డిపార్ట్మెంట్ మంచిగా పిఏ పెట్టుకున్నాడు అనమాట. మన డిపార్ట్మెంట్ మంచి నమ్మకం ఉండేది. ప్రస్తుతం మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద ఎంత నమ్మకం ఉందో అలాగే అప్పుడు కూడా గత ప్రభుత్వంలో కూడా ఆయన ప్రభుత్వ టైంలో కూడా మంచి మన డిపార్ట్మెంట్ మంచి పేరు ఉండేది అనమాట. కానీ 2009లో ఆయన సీఎం అయ్యారు. సీఎం అంటే ఓన్లీ 1 year చేశారు అనమాట. 1 year తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వాలు మారిపోయింది, చాలా రాజకీయ పరిణామాలు మారాయి. తర్వాత 2021 అదే December 4th 5th అంటారు అనమాట. 5th ఆయన ఏమో చనిపోయాడు అనమాట. అంటే ఈయన స్ఫూర్తి ఏంటంటే ఎక్కువ ఇది అప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ పార్టీ మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఆ తెలంగాణ మూమెంట్లో ఈయన కొద్దిగా కంట్రోల్ చేసి పెట్టాడు. ఎవరికి పైగా కొద్దిగా ఇది చేయకుండా కొద్దిగా సైలెంట్గా ఉంటే కూడా కొద్దిగా యాక్టివ్ ఆ మూమెంట్ని ఏమో కంట్రోల్లో పెట్టారు అనమాట. తర్వాత మనం ఏమో వేసిపోయి మనం తర్వాత తెచ్చుకున్నాం అనమాట. అంటే దాని గురించి చెప్పట్లేదు. ఆయన 1 year ఉంటే కూడా 1 year పెరిగిన కొద్దిగా తెలంగాణ దాంట్లో కొద్దిగా అనగదొక్కారు అనమాట ఆయన. కానీ మన గవర్నమెంట్ ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రోషా గారికి ఒక మంచి మన మనిషి కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పేసి ఆయనకి ఈ జయంతి అఫీషియల్గా చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సెలబ్రేట్ చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.